పూరా లోకల్. ఓం శ్రీమాత్రే నమః. సోదరుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు దాదాపు 18 సంవత్సరాల నుంచి అమ్మవారి మారేసుకొని మహాలక్ష్మి ఆలయంలో సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలనే దీక్షతోటి ఈ నవరాత్రి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం, ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ బాగుండాలనే కోరికతోటి అమ్మవారిని దర్శనం చేసుకున్న ఈ నవరాత్రి సందర్భంలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ తప్పకుండా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తప్పకుండా రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, ఎప్పుడు కూడా ఒక సహృద్భావ వాతావరణంలో నియోజకవర్గాల అభివృద్ధి జరగాలని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కానీ నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ పార్లమెంట్కి వారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా ఎక్కడ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్రం నుంచి ఈ నియోజకవర్గానికి రావాల్సిన అన్ని అంశాలకు సంబంధించి వారు సహకరిస్తా ఉన్నారు. మేము కూడా హుస్నాబాద్ సంబంధించి కానీ ఈ గత పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధికి మా బాధ్యతగా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంటే తప్పకుండా ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థి నాయకులుగా ఎదిగినటువంటి మేము తప్పకుండా ఇంకా జిల్లా అభివృద్ధిలో మా పాత్ర ఉండేలా కూడా మాకు ఆశీర్వచనం అమ్మవారు ప్రార్థిస్తూ అందరికీ అడ్వాన్స్ గా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.